ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక పెద్ద కల ఉంటుంది. కొందరికి కార్లు కొనాలని, కొందరికి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని ఉంటుంది. కానీ నా జీవితానికి ఉన్న ఒకే ఒక పెద్ద కల మా అమ్మకి ఒక మంచి ఇల్లు కట్టించి ఇవ్వడం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిన్న రేకుల ఇల్లే మా అమ్మ ప్రపంచం. హలో అండి, అందరికీ నమస్కారం. మీకు ఈ వీడియో దేని గురించి పెడుతున్నానో ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. నా బాధ, నా ఆవేదన, నేను అసలు యూట్యూబ్లోకి రావడానికి కారణం ఏంటి, దేని గురించి వచ్చాను, అసలు రావాల్సిన కారణం ఏంటో మీకు ఈ వీడియో పూర్తి వరకు చూడండి. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా నా బాధ ఏంటో మీరు ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. ప్లీజ్ దయచేసి ఈ వీడియో 1 మిలియన్ వ్యూస్ రీచ్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ చేతుల్లోనే ఉంది అది 1 మిలియన్ వ్యూస్ రావడానికి. నేను పడే బాధ, మా అమ్మ అనుభవించే బాధ మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. పూర్తి వరకు చూసేయండి. లోపలికి మనం వచ్చే దారి ఇదే. మేమందరం పెళ్ళిళ్ళు అయిపోయాక ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్లు వెళ్ళిపోయాం. కానీ మా అమ్మ మాత్రం ఇప్పటికీ ఒంటరిగానే ఇక్కడే ఉంటుంది. ఎండ వస్తే లోపల తట్టుకోలేదు, వర్షం వస్తే ఇల్లంతా నీళ్ళు, చుట్టూ గుడ్డలు కట్టుకొని రేకుల కింద తన పడుతున్న ఇబ్బంది చూస్తే ఒక కూతురిగా నా మనసు తట్టుకోలేకపోయింది. లోపలి పరిస్థితి ఎలా ఉందో చూడండి ఒకసారి. మా అమ్మకి మేము 2 ఆడపిల్లలము, ఒక మగపిల్లోడున్నాడు. మాయి కూడా రెక్కాడితే డొక్కాడని జీవితాలే. పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయామే, కానీ మేము కూడా పని చేసుకుంటేనే మాకు నోట్లోకి 5,000 వెళ్తాయి. పిల్లల్ని చూసుకోవడం, మేము పనులు చేసుకోవడం, మాకు అలా లైఫ్ గడిచిపోతుంది. అమ్మకంటారా, మా తిండి విషయంలో కానీ దేనికి లోటు లేదు. అమ్మకి ఉండడానికి ఇల్లు సౌకర్యం లేదు, కానీ అంత అమౌంట్ మా దగ్గర లేదు. మా అమ్మకి మేము 3 బాగానే చూసుకుంటాం, కానీ ఇల్లు కట్టే అంత స్తోమత మా దగ్గర లేకపోయింది. దాని గురించి మేము ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాము. మమ్మల్ని చూసి మా అమ్మ కూడా చాలా బాధపడేది. కానీ ఏం చేస్తాం, ఒక మధ్యతరగతి కుటుంబం అంటే ఇలాగే ఉంటుంది. చూశారు కదా లోపల. బయట వైపు చూపిస్తా చూడండి. ఇది బయట వైపు చూడండి. అలా మా అమ్మ దగ్గరికి మేము ఇలా ఉందని రాకుండా మేము లేము. ఎందుకంటే మేము పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే. కాకపోతే మా నాన్న ఉన్నప్పుడు మాకు ఇది కిక్కిరిస. మా నాన్న చనిపోయాక, మా చిన్న వయసులోనే మా నాన్న చనిపోయాడు. మాకు నాకు 6 సంవత్సరాలు ఉంటాయి, మా అన్నికి 11 సంవత్సరాలు, మా అక్కకి 7-8 సంవత్సరాలు ఉంటాయి. మా నాన్న ఉండగానే మాకు రేకు పైన గడ్డిల్లును చుట్టూరు కిక్కెర్స్ ఉండేది. మా నాన్న చనిపోయిన తర్వాత మా నాన్నకు వచ్చిన డబ్బులతోనే మళ్ళీ మాకు ఇలా పైన రేకు, మేము కూడా కిక్కెర్స్ అవన్నీ నీట్గా చేసుకున్నాము. తర్వాత మా నాన్న చచ్చిపోయాడు, 15 సంవత్సరాలు అలా అవుతుంది. ఇక మాకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మేము వెళ్ళిపోయాం. ఇదంతా పాడైపోయింది అనమాట. అలా అని చెప్పి మేము అమ్మను వదులుకోలేము కదా ఫ్రెండ్స్. మా అమ్మ దగ్గరికి వస్తాము, ఉన్న దాంట్లోనే సరిద్దుకుని ఉంటాము. 2 రోజులు ఉంటాము, వెళ్తాము, అలా జరుగుతుంది. కాకపోతే మా అమ్మకి ఇల్లు కట్టలేకపోతున్నాము మేము, అంత అమౌంట్ లేదు కాబట్టి. చూశారు కదా ఎలా ఉందో. బయట చూపిస్తున్నాను చూడండి. బయట ఇది మీరు బాత్రూమ్ చూస్తే ఇంకా నేను చెప్పలేను. ఒకసారి బాత్రూమ్ కూడా చూపిస్తాను చూడండి. ఇది మా అమ్మ కుట్టు అనమాట. కుట్టులోకి డబ్బులు లేక కుట్ట ఆగిపోయింది. చూశారు కదా, కొట్టు కూడా మూత వేసేసాము. ఇక ఏం చేస్తాం, ఒక మిడిల్ క్లాస్
కష్టాలు ఇలాగే ఉంటాయి. వాళ్ళ రాతని ఆ దేవుడు మారుస్తాడు తప్పకుండా. అది మీ చేతుల్లో కూడా ఉంది. నేను అసలు యూట్యూబ్లోకి రావడానికి కారణం ఏంటనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను ఈ వీడియోలో. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది బయట బాత్రూమ్కి వేసానండి. చాలా ఇబ్బంది అసలు. నేను ఇప్పుడన్నా వచ్చినప్పుడల్లా నేను స్నానం చేయాలన్నా చాలా ఇబ్బంది పడతా స్నానం చేసేదాన్ని. తప్పదు. చిన్నప్పుడు మనం ఇక్కడ ఉండి పెరిగిన ఇల్లు ఇది. మనం ఎక్కడి నుంచి వచ్చామో దాన్ని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు మనకి కలిగిందని చెప్పి పాత గతాన్ని మనం మరవకూడదు కదా. అది నా అలవాటు. కొంతమందికి ఎలా ఉందో నాకైతే తెలియదు. దయచేసి నేను వ్యూస్ కోసం పెడతలేదు, ఇది సబ్స్క్రైబర్స్ కోసం అంతకన్నా పెడతలేదు. చూడండి, ఇది బాత్రూమ్. మీకు బ్యాక్ సైడ్ చూపించాను కదా, ఇది లోపల చూడండి. అదంతా చూడండి. ఈ వీడియో చూసి ఇది మంచిగా వ్యూస్ వెళ్ళాలి. 1 మిలియన్ వ్యూస్ ఇంకా చేరాలి. నేను ఎందుకోసం పెట్టాను యూట్యూబ్ ఛానల్, ఈ వీడియో కూడా ఎందుకు పెట్టాను ఇప్పుడు చెప్తాను మొత్తం. ఇప్పుడు నేను దూరంగా వెళ్ళి మీకు అసలు మొత్తం ఎలా ఉంటుంది థంబ్నెయిల్లో చూశారు కదా, సేమ్ అలాగే ఉంటుంది. ఇగోండి, మొత్తం మా ఇంటి పక్కన అది ఇల్లు. ఇది పక్కన అయితే గుడి ఉంటుంది. ఇది మా ఇల్లు టోటల్గా. అంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు, అంటే మా ఇల్లు కూడా. పెళ్ళయి వెళ్ళిపోయాం కాబట్టి అది మా ఇల్లు అవ్వకుండా పోదు, అది మా ఇల్లే. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. మొత్తం అలా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అంతా ఇదిగో చూడండి మొత్తం. నేను యూట్యూబ్లోకి రావడానికి, వీడియోలు తీయటానికి ప్రధాన కారణం కేవలం నా సొంత లగ్జరీల కోసం కాదు. నా కష్టంతో ఈ యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బులతో ఎలాగైనా మా అమ్మకి ఒక సురక్షితమైన గట్టి ఇల్లు కట్టించి ఇవ్వాలని, ఆమె సురక్షితంగా ప్రశాంతంగా గడపాలని, చెయ్యాలని, అదే నా తీరని కల. నా లైఫ్లో గోల్ అదే. ఆగండి, మా అమ్మని మీకు ఇంతకి చూపించలేదు కదా. ఇదిగోండి మా అమ్మ. ఇదే మా అమ్మ చిన్న ఇల్లు ప్రపంచం. ఇంకో మాట్లాడమా. మా చిన్నపిల్ల పోరాడుతుంది. మీరందరూ ముందుకు రండి. ఇల్లు కావాలని తల్లికి పోరాడు. ఒక కూతురిగా మా అమ్మ ముఖంలో సంతోషాన్ని చూడాలనే నా ఈ ప్రయత్నానికి మీ అందరూ ఆశీస్సులు, సపోర్ట్ కావాలి. మీరు అందరూ ఇచ్చే ప్రతి లైక్, ప్రతి సబ్స్క్రైబర్ నన్ను, నా లక్ష్యాన్ని ఒక అడుగు దగ్గరికి తీసుకువెళ్తుంది. నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరిస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.